జోరుగా బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు. ఇవాళ మహబూబ్నగర్, బెల్లంపల్లి, మేడ్చల్లో మీటింగ్లు. రాడార్ కేంద్రంతో పర్యావరణం, పక్షులు, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. పరిగి, వికారాబాద్ జిల్లాలకు నష్టం జరుగుతుందనే రానివ్వలేదన్న కేటీఆర్. రేపు రాంచీలో నా నివాసానికి రండి. ఈడీ అధికారులకు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మెయిల్. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఇవాళ అఖిలపక్ష భేటీ. ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు రాహుల్, జడేజా దూరం. సర్ఫరాజ్, సుందర్, సౌరభ్కు పిలుపు. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు పార్టీ క్యాడర్లో సరికొత్త ఉత్సాహం, ఊపు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే 19 నియోజకవర్గాల సమావేశాలు పూర్తయ్యాయి. ఇవాళ మహబూబ్ నగర్, బెల్లంపల్లి, మేడ్చల్ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు పార్టీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. విస్తృత స్థాయి సమావేశాల్లో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలను భాగస్వామ్యులను చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. భవిష్యత్ లక్ష్యం, ప్రణాళికను పార్టీ క్యాడర్కు, నేతలకు వివరిస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్టతకు కావాల్సిన చర్యలపై క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు పార్టీ క్యాడర్లో సరికొత్త ఉత్సాహం, ఊపు తీసుకొస్తున్నాయి. ఇవాళ మహబూబ్ నగర్, బెల్లంపల్లి, మేడ్చల్లో మీటింగ్లు జరగనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అప్డేట్స్ ఇవ్వండి. సింధూర, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. గత ఎన్నికల్లో జరిగినటువంటి ఓటమి నుంచి కార్యకర్తలు బయటపడేలా, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపేలా నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా విషయానికి వస్తే, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే గద్వాల, వనపర్తి నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరగడం జరిగింది. ఇవాళ మహబూబ్ నగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరు కానున్నారు. ఇప్పటికే నిన్న గద్వాల నియోజకవర్గ స్థాయి మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరు కావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని, జోష్ను నింపుతున్నాయి. భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎన్నికలు, ఈ సంవత్సరం మొత్తం కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీల ఎలక్షన్లు జరగనున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలి, అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటిని కూడా వివరిస్తూ వచ్చే ఎన్నికలన్నిటి కూడా ఏ విధంగా ఎదుర్కోవాలనేటటువంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలుకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలనేటటువంటి దిశానిర్దేశాన్ని ఈ నియోజకవర్గ స్థాయి సమావేశాలకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు వివరిస్తున్నారు. దీంతో పాటు నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో
కింది స్థాయి క్యాడర్ కార్యకర్తలు కావచ్చు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కూడా ఈ యొక్క సమావేశాల్లో మాట్లాడిస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను సమీక్షించుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ఎన్నికలను ఎదుర్కోవాలి, అధికార పార్టీ ఎదుర్కొని ఈ యొక్క ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా విజయాన్ని అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచేటటువంటి విధంగా కూడా క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు ఈ యొక్క నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ మహబూబ్ నగర్ లో ఈ యొక్క నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది. 11 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరవుతారు. నియోజకవర్గ స్థాయి సమావేశాలతో నిరుత్సాహంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ని ఉత్సాహపరచడంతో పాటు ఎన్నికల ఏడాది ఈ సంవత్సరం మొత్తం కూడా ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికలన్నింటినీ ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలా విజయం సాధించాలనేటటువంటి దానిపై కార్యకర్తల అభిప్రాయాలను కూడా ఈ యొక్క నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో తీసుకుంటూ ఉన్నారు. ఆ కార్యకర్తల నుంచి వచ్చేటటువంటి సలహాలు, సూచనలను నోట్ చేసుకోవడంతో పాటు వారందరూ కార్యకర్తలకు కూడా మాట్లాడే అవకాశాన్ని కూడా ఈ యొక్క నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో కల్పిస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానిపై కూడా వచ్చినటువంటి ముఖ్య అతిథులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది కేంద్రం. ఈ మేరకు అన్ని పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఉభయ సభల్లోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ కానున్నారు. కాగా మోడీ సర్కార్కి ఇదే చివరి బడ్జెట్ కానుంది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది కేంద్రం. ఈ మేరకు అన్ని పార్టీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. ఉభయ సభల్లోని పార్టీల ఫ్లోర్ లీడర్లతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ కానున్నారు. కాగా మోడీ సర్కార్కి ఇదే చివరి బడ్జెట్ కానుంది. త్వరలో లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అదృశ్యమయ్యారు. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియటం లేదంటున్నారు అధికారులు. సోరెన్ వచ్చేదాకా ఢిల్లీలోని ఆయన నివాసంలో మకాం వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయన ఇంటి నుంచి BMW కార్ కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక జార్ఖండ్ సీఎం ఆచూకీ కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్ను అప్రమత్తం చేశామన్నారు అధికారులు. కాగా సీఎం సోరెన్ తాను ఈ నెల 31న రాంచీలో విచారణకు అందుబాటులో ఉంటానంటూ ఈడీకి మెయిల్ చేశారు. కానీ అధికారులకు మాత్రం కనిపించకుండా పోయారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అదృశ్యమయ్యారు. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియటం లేదంటున్నారు అధికారులు. సోరెన్ వచ్చేదాకా ఢిల్లీలోని ఆయన నివాసంలో మకాం వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆయన ఇంటి నుంచి BMW కార్ కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇక జార్ఖండ్ సీఎం ఆచూకీ కోసం ఢిల్లీ ఎయిర్పోర్ట్ను అప్రమత్తం చేశామన్నారు అధికారులు. కాగా సీఎం సోరెన్ తాను ఈ నెల 31న రాంచీలో విచారణకు అందుబాటులో ఉంటానంటూ ఈడీకి మెయిల్ చేశారు. కానీ అధికారులకు మాత్రం కనిపించకుండా పోయారు. నారాయణపూర్ రిజర్వాయర్ కింద సాగు పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. పొలాలు ఎండుతున్నాయన్న వార్తపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. రైతుల పక్షాన నిలబడి వారికి నీళ్లు అందేలా చూడాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు.
మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు అధికారులు. నారాయణపూర్ రిజర్వాయర్ ఆయకట్టు రైతన్నల ఆవేదనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యలపై వస్తున్న వార్తలపై చలించిపోయారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఫోన్ చేసి అక్కడి రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలోని గంగాధర, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో పంటలు ఎండిపోతున్నాయని తానే స్వయంగా వెళ్లి వాటిని పరిశీలించానని రవిశంకర్ కేసీఆర్ కు చెప్పారు. అధికారులతో మాట్లాడారా అని కేసీఆర్ ప్రశ్నించగా ఇప్పటికిప్పుడు నీళ్లిచ్చే పరిస్థితి లేదని అధికారులు చెప్తున్నారని రవిశంకర్ తెలిపారు. చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లో ఈ ప్రభావం పడుతుందని 70 నుండి 80 వేల ఎకరాలు నారాయణపూర్ రిజర్వాయర్ పై ఆధారపడి ఉంటాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రవిశంకర్ వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడగకుండానే అన్ని ఇచ్చారన్నారు రవిశంకర్. నీళ్లు పుష్కలంగా ఉండేవని, రైతు బంధు సకాలంలో వచ్చేదని, ఎలాంటి బాధలు లేకుండా చూసుకున్నారని రైతులు చెప్పారని రవిశంకర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు లేవని, రైతు బంధు రావటం లేదని రైతులు చెప్తూ ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. స్పందించిన కేసీఆర్ రైతుల పక్షాన నిలబడి వారికి నీళ్లందేలా చూడాలని రవిశంకర్ కు కేసీఆర్ సూచించారు. అధికారులతో మాట్లాడి సకాలంలో నీళ్లు వచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు అధికారులు నీటిని విడుదల చేశారు. 2 పంపులు ఉన్నప్పటికీ ఒక పంపు ద్వారా 210 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు ఒకటేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పరిగిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసానికి, నయవంచనకు మారుపేరని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా అంటే 10,000 15 ఇచ్చుడు ఇస్తున్నా 15,000 పరిగిస్తున్నా పక్కనే ఉన్నది కొడంగల్ వస్తుందా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో? మరి ఇంత అబద్ధం చెప్పచ్చా ముఖ్యమంత్రి అంటే? ఆయన పచ్చి అబద్ధాలు అంతర్జాతీయ వేదికల మీద ఉన్నది లేనట్టు చెప్పవచ్చునా? ఈ తెలంగాణ ప్రజలను అవమానించరు కాదా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత పచ్చి మోసం అనేది కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ నరనరాన, కాంగ్రెస్ ప్రతి రక్తపు బొట్టులో మోసం అనేది నిండి ఉంటది. ఒక్క మహిళల్నే కాదు, ఒక్క రైతుల్నే కాదు, తెలంగాణలోని సంపన్న వర్గాలకు మోసం చేసినారు. మా మైనారిటీ సోదరులు చెప్పిండ్రు, ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు అలై చేసుకున్నారు, అందుకే మీరు మైనారిటీలు నమ్మొద్దు అని దొంగ మాటలు చెప్పింది. నేను అడుగుతా ఉన్న తమ్ముళ్ళు, నేను అడుగుతున్న చెల్లెలు, మీరు చెప్పాలన్నా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బండి సంజయ్ ఓడగొట్టింది ఏ పార్టీ? బీఆర్ఎస్. బండి సంజయ్ ఓడగొట్టింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్లోనే బీజేపీ ఆయన ఓడగొట్టింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ ఓడగొట్టింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడగొట్టింది ఏ పార్టీ? సోయం బాపురావు ఓడగొట్టింది ఏ పార్టీ? 5-6 తీస్మార్ ఖాన్లని బీజేపీలో చెప్పుకున్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమే కదా. మరి మనకు వాళ్ళకి పొత్తెట్లుంటుంది నాకు అర్థం కాదు. వాళ్ళేమో ఓడగొట్టే తెలివిలేదు కాంగ్రెస్ లో, వాళ్ళ మీద సరైన క్యాండిడేట్లను పెట్టారు. మళ్ళీ వాళ్ళు లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇలా చూడండి, ఎవరితో కలుస్తున్నారో ఆలోచించండి. రాడార్ సెంటర్ ఏర్పాటుకు బీఆర్ఎస్ వ్యతిరేకమన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రాడార్ సెంటర్ ఏర్పాటును పక్కన పెట్టిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంటర్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో బీఆర్ఎస్ ముందు వరుసలో నిలబడి పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడే ఆ పోరాట సమితి వాళ్ళు వచ్చి ఒక విజ్ఞప్తి ఇచ్చినారు. మా పూడూరులో 12 లక్షల చెట్లు తీసేస్తారట. 3,000 ఎకరాల అడవిని నాశనం చేసి అక్కడ రాడార్ అనేది పెడతారట. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది, దీనివల్ల అక్కడ ఉండే పక్షులు
మొత్తం దెబ్బతింటది, అది వద్దు అనే మాట ఇవాళ ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. అది మాకు తెలుసు కాబట్టి గత 10 ఏళ్ళుగా దానికి కానియలేదు. అది తెలుసు, పొడవుకు నష్టమవుతుంది, పరిగికి నష్టమవుతుంది, వికారాబాద్ జిల్లాకు నష్టమవుతుందనే మనం ఆ పని కానియలేదు. కానీ ఇవాళ వీళ్ళు రాగానే 10 రోజుల్లోనే ఆగమాగం 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పోయి పర్యావరణవేత్తలు ప్రశ్నించే గొంతులు నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు రంజిత్ రెడ్డి గారి చొరవతో చేవెళ్ల నుంచి ఇక్కడికి వచ్చే మరి జాతీయ రహదారిని విస్తరిద్దామంటే కొన్ని పెద్ద పెద్ద చెట్లు పోతున్నాయి అని చెప్పి కోర్టుకు పోయి కొట్లాడారు కొంతమంది. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు పోతున్నాయని కోర్టుకు పోయి దాన్ని చాలా రోజులు ఆపారు. నేను అడుగుతున్నా, కొన్ని వందల చెట్లు పోతుంటేనే ఆగమాగం చేసిండ్రే, 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడికి పోయి నీ గొంతులు ప్రశ్నించే గొంతులు అని నేను అడుగుతా ఉన్నా. 12 లక్షల చెట్లు పోతుంటే ఎక్కడైతే ఈసా ఉడుతుందో, ఎక్కడైతే మూసా ఉడుతుందో, ఈ రెండు కలిసి మూసి అవుతుందో కిందికి పోయి అట్లాంటి అద్భుతమైన ప్రాంతం మన ప్రాంతం, మన వికారాబాద్ జిల్లా. మన వికారాబాద్లోనే మూసి ఇటుకెళ్ళి ఇటుకెళ్ళి బయలుదేరుతుంది. మరి అట్లా మొత్తం పర్యావరణం దెబ్బతింటే అడవులని పోతే రేపు వర్షాలు పడతాయా? మూసీకి నీటి చుక్క వస్తుందా? ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మనుగడ ఉంటుందా? ఆ రేడియేషన్ తోని నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇవన్నీ తెలుసా ఈ ప్రభుత్వానికి? తెలిసి ఒప్పుకున్నారా, తెలియక ఒప్పుకున్నారా నేను అడుగుతా ఉన్నా. ప్రజాభిప్రాయ సేకరణ మళ్ళా చేయాల్సిన అవసరం లేదా? ఎప్పుడో 10 ఏళ్ల కింద సాటుకు మాటకు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికి కూడా అదే కరెక్టా నేను అడుగుతా ఉన్నా. మంత్రులమన్నా సోయి లేదు, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామన్నా ఇంగితం లేదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటమే. స్థాయిని మర్చిపోయి కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న మాటలను జనం ఏవగించుకుంటున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెచ్చిపోయారు. యాదాద్రి జిల్లా గూడూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి నోటి దురుసు ప్రదర్శించారు. సందీప్ రెడ్డికి తల్లిదండ్రుల పేరుతో పదవి వచ్చిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సందీప్ రెడ్డి సహా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ ను పట్టుకుని అలా ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు. కోమటిరెడ్డి గోబ్యాక్ నినాదాలతో మారుమోగించారు. దీంతో కోమటిరెడ్డి ఆగ్రహంతో పోలీసుల చేత సందీప్ రెడ్డిని స్టేజ్ కిందకు దింపేశారు. మంత్రి కోమటిరెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అహంకారంతో కోమటిరెడ్డి వ్యవహరించిన తీరును ఖండించారు. ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అహంకారంతో అడ్డగోలుగా జెడ్పీ చైర్మన్ పై దుర్భాషలాడిన మంత్రి కోమటిరెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డితో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి అరాచకంపై గట్టిగా నిలబడి నిలదీసిన సందీప్ రెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అధికారంలోకొచ్చిన నాటి నుంచి కోమటిరెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా అందరిపై నోరు పారేసుకుంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతు బంధు అడిగితే రైతులను చెప్పుతో కొట్టాలంటూ తన అహంకారాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా ప్రతినిధులకు గౌరవం లేకుండా నియంతృత్వ ధోరణిలో పనిచేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ప్రజా పాలనంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ పాలనలు ప్రజా ప్రతినిధులను అవమానపరుస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని దుర్భాషలాడటంపై మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. అంతేకాకుండా పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా కార్యక్రమం నుంచి వెళ్లగొట్టడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ కు వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిపై ఫైర్ అయ్యారు. అధికారం మదంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రక్షించాల్సిన పోలీసులే సందీప్ రెడ్డిని నెట్టేయటం దారుణమని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేస్తాడు వాడు. ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూతు మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా? ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 తారీఖు చేస్తామని అన్నారు, మీరు అడిగిన దాన్ని, మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు రావుల శ్రీధర్ రెడ్డి. జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలోనే మరి జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఓ కేబినెట్ స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సందీప్ రెడ్డి గారిని పోలీసులతో అక్కడి నుంచి నెట్టివేయించే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అధికార మదానికి, దురహంకారానికి ఇదొక నిదర్శనంగా కనబడతా ఉంది. ప్రజాపాలనంటూ ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు నియంతృత్వ ధోరణిలో పనిచేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దురహంకారంతో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ది మ్యాన్ ఆఫ్ మెనీ యూటర్న్స్. అవును, మంచినీళ్లు తాగినంత ఈజీగా కూటములను మార్చేయగలడు నితీష్ కుమార్. ఆయన రాజకీయ నిర్ణయాలు ఒక పట్టాన అర్థం కావు. ఎప్పుడు ఎవరి దోస్తీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరికి హ్యాండ్ ఇస్తాడో అర్థం కాదు. సబ్కా సాథ్ అప్నా వికాస్ అన్నదే నితీష్ మహాశయుడి నీతి సూత్రం. నిజమే, రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. మిత్రులు శత్రువులు కావచ్చు, బద్ధ శత్రువులు మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవచ్చు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. చావనైనా చస్తాను గాని మళ్ళీ బీజేపీ ముఖం చూడనని భీష్మ ప్రతిజ్ఞ చేసిన నితీష్ కుమార్ ఏడాది తిరక్క ముందే ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు. గాలికి పోయే మాటల కన్నా గద్దెను అంటు పెట్టుకుని ఉండే కార్యాచరణే మిన్నా అని బలంగా నమ్మిన నితీష్ నయా రాజకీయ ఆత్మజ్ఞాని, జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్ ఇలా 4 స్తంభాలాటగా సాగే బీహార్ యవనిక మీద అవసరానికి అనుగుణంగా కూటములు మార్చే కూటనీతి నితీష్ మహాశయుడిది. చొక్కా మార్చినంత ఈజీగా మాట మార్చేయడం ఆయనకు బీహార్ లిట్టి చౌకాతో పెట్టిన విద్య. నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మధ్యలో 9 నెలలు వదిలేస్తే బీహార్ ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుతున్న ఒకనాటి సుశాసన్ బాబు తాజాగా 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయంగా పుట్టి మునక్కుండా కాచుకోవడంలో దిట్టిగా, గాలివాలుకు తెరచాపలెత్తే కళలో స్రష్టగా ఫాల్తూరాం అన్న పేరును సంపాదించుకున్న నితీష్ కుమార్ నవ్విపోదురుగాక అనుకుంటూ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరారు. సార్వత్రిక ఎన్నికల సమరం ముంగిట 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో మహాగఠబంధన్ కు గుడ్ బై చెప్పి సీఎం నితీష్ ఎన్డీఏ తీర్థం పుచ్చుకోవడం విపక్ష ఇండియా కూటమికి గట్టి దెబ్బే. సమతా పార్టీ పెట్టి 2 ఏళ్లకే విధేయతలు మార్చి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్లో కేంద్ర మంత్రిగా కుదురుకున్న నితీష్ కుమార్ 2003లో జనతాదళ్ యూ పేరిట వేరే కొంపటి పెట్టుకున్నారు. లాలు రబ్రీ ఆటవిక పాలనపై నిప్పులు చెరిగి బీజేపీతో కలిసి 2005-2010 సంవత్సరాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల రంగాన్ని దున్నేసిన నితీష్ 2013లో ప్రధాని అభ్యర్థిగా మోదీ ఎదుగుదలను సహించలేక ఎన్డీఏ నుంచి వైదొలిగారు. అప్పటిదాకా తాను తిట్టిపోసిన ఆర్జేడీ, కాంగ్రెస్లతో మహాగఠబంధన్ ఏర్పాటు చేసి 2015లో మళ్లీ అధికారం చేపట్టాడు ఈ పెద్ద మనిషి. 2017 నాటికి ఆ పొత్తును పెటాకులు చేసి కాషాయ నేతలతో మళ్లీ దోస్తీ కట్టారు. 2020 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిచాక 2022లో మళ్లీ కమలం పార్టీకి కటీఫ్ చెప్పారు. తాను దూరం పెట్టిన లాలు బృందాన్ని ముద్దు చేసి ఇప్పుడు అర్ధాంతరంగా ముంచేశారు.
భిన్న కూటములతో నితీష్ ఆడుతున్న రాజకీయ కోలాటమిది. అలగడం తొలగడం, తాను కాదనుకున్న వారితోనే కలవడం నితీష్ కుమార్ రాజకీయ ప్రయాణ సరళి. ఎన్డీఏలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తి లేదని నితీష్ 4 నెలల నాడు పునరుద్ఘాటిస్తే ఆయన ప్రాధేయపడినా చేర్చుకునేది లేదన్న బీజేపీ పిలుపు రావడమే ఆలస్యం నితీష్ కు స్నేహాస్తం చాచింది. సంకీర్ణానికి సై అంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని నిలువరించే పటిష్ట కూటమి ఏర్పాటుకు పాట్నా వేదికగా మొదట చొరవ చూపింది నితీష్ కుమార్. 2 వారాల కిందట ఇండియా బృందం భేటీలో కన్వీనర్ పదవికి నితీష్ పేరును ఆర్జేడీ సైతం బలపరచడానికి కారణాలు జగద్విదితమే. నితీష్ కేంద్రానికి వెళితే బీహార్ పగ్గాలు తన కొడుకు తేజస్వి చేతికి వస్తాయని లాలు పేరాసకపోయారు. రాష్ట్రంలో కీలక మంత్రిత్వ శాఖలు తీసుకున్న ఆర్జేడీ తనకు కూడా చెప్పకుండా స్వతంత్రంగా వ్యవహరించడం నచ్చని నితీష్ లోక్సభ బరిలో మోదీకి సమఉజ్జిగా విపక్ష శిబిరం తరపున ఎదగాలనుకుంటే అది సాధ్యపడలేదు. ఈలోగా జననేత కర్పూరి ఠాగూర్ కు మోదీ సర్కార్ భారతరత్న పురస్కారం ప్రకటించడం బీహార్ రాజకీయాల్లో ఒక కుదుపు. విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా తాను మోదీని ఢీకొట్టే వీల్లేనప్పుడు డీలా పడిపోకుండా ఎన్డీఏ గూటికే చేరితే పోలా అన్న ఆలోచనకు నితీష్ పావులు కదిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆర్జేడీకి 79 సీట్లు, బీజేపీకి 78, నితీష్ కు 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్పీకర్ ఆర్జేడీకి చెందిన వ్యక్తి అయినందువల్ల తిమ్మిని బమ్మి చేసి ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు లాలు కడదాకా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇలా బీహార్లో గజ్జెకట్టి ఆడుతున్నాయి రాజకీయాలు. బీహార్ రాజకీయాలపై చెదరని ముద్ర వేసిన దివంగత మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు కేంద్రం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. బీహార్లో బీసీల రిజర్వేషన్లు కేటగిరీల వారీగా కేటాయించడం తదితర అంశాల్లో కర్పూరి ఠాకూర్ కు ఆ రాష్ట్ర రాజకీయాల్లో మేరునగ శిఖరంగా పేరొచ్చింది. ఠాకూర్ పంథాను నితీష్ అందిపుచ్చుకున్నారు. ఎంబీసీలతో పాటు ఎస్సీల్లోనూ అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయా వర్గాల్లో పట్టు సాధించారు. ఠాకూర్ కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడంతో ఎంబీసీల మన్నన పొందేందుకు బీజేపీకి అవకాశం వచ్చింది. దీంతో జేడీయూ అధినేత వెంటనే తన వైఖరిని మార్చుకుని తిరిగి కమలదనానికి మద్దతు ప్రకటించారు. ఇక ఇండియా కూటమిలో నితీష్ కుమార్ ది ప్రధాన భూమిక. కూటమి వ్యవహార శైలిపై కుర్రుగా ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పై అపనమ్మకం కలిగింది. కూటమికి ఆయన్ను కన్వీనర్ గా ప్రకటించాలన్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ వాయిదా వేయాలని కోరారు. బీహార్ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం ఈ నిర్ణయంపై తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సమ్మతి కావాల్సిందేనని పట్టుబట్టారు. వీటితో విసిగిపోయిన నితీష్ ఇండియా కూటమి నుంచి వైదొలిగి మళ్లీ కమల శిబిరంలో చేరారు.